హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఇంత చరిత్రాత్మక విజయాన్ని నేను ఎప్పుడు చూడలేదంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిన సిబిఎన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎవరోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కూటమి ఘన విజయంపై ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ 5 ఏళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్న చంద్రబాబు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్యేయం అని పేర్కొన్నారు. ఇక ఎన్ని త్యాగాలు చేసినా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు. చూశారు కదండి, మొత్తం మీదుగా కూటమి ఘన విజయంపై ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృతజ్ఞత అయితే తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో సహా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపినట్టు తెలుస్తుంది. చూశారు కదండి, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.